కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును ఛేదించి హత్యకు పాల్పడిన ఇద్దరు ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేస్తున్నట్లు 3వ పట్టణ సీఐ కేవీఎస్ సత్యనారాయణ తెలిపారు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతుల కాలనీ తోటమ్మవారి వీధిలో ఈ నెల 3న రాజు శివ అనే 41 ఏళ్ల వ్యక్తిపై ఇద్దరు ట్రాన్స్జెండర్లు దాడి చేశారు. తీవ్ర గాయాలతో అతడిని కాకినాడ జీజీహెచ్ లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. డబ్బుల విషయంలో జరిగిన గొడవలో సాయిపోగు కిరణ్మయి అలియాస్ జెస్సీ, రెడ్డిపోగు అజయ్ కుమార్ అలియాస్ పప్పి కలిసి రాజు శివను కాళ్లతో, చేతులతో, కర్రతో, సిమెంట్ రాయితో తీవ్రంగా కొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో కేసును హత్య కేసుగా మార్చి నిందితులు జెస్సీ, పప్పీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసును ఛేదించిన 3 టౌన్ సీఐ కేవీఎస్ సత్యనారాయణ, ఎస్ఐ సాగర్ బాబు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అభినందించారు. ఈ నెల 3వ తారీఖున కాకినాడ జ్యోతుల కాలనీలో ఉన్న తోటమ్మవారి వీధిలో రాగంపేట రైలు వీధికి చెందిన రాజు శివ అనే వ్యక్తి మీద ఇద్దరు ట్రాన్స్జెండర్స్ దాడి చేయడం వల్ల దాని మీద ఒక కేసు నమోదు చేయడం అయింది. ఈ కేసుని మా ఎస్ఐ సాగర్ బాబు గారు దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి తీవ్ర గాయాలతోటి కాకినాడ జీహెచ్లో చికిత్స పొందుతూ ఈ నెల 6వ తారీఖున మధ్యాహ్నం 12:30 తర్వాత మరణించడం జరిగింది. సదరు సమాచారం మీద ఈ యొక్క కేసుని హత్య కేసు కింద మార్చి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క దర్యాప్తులో భాగంగా మా గౌరవ ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు, అలాగే కాకినాడ అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీ అయినటువంటి మహతి కిషోర్ గారు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ యొక్క కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు సేకరణ జరిగింది. అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న భౌతికపరమైన ఆధారాలు, అలాగే ఇతర యొక్క సాక్షుల వాంగ్మూలాలను సేకరించి ఈ ముద్దాయిల కోసం ప్రత్యేకమైన గాలింపులు చేపట్టగా వారిని నిన్న సాయంత్రం సుమారు 5:45 గంటల ప్రాంతంలో కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ ఏరియా నందు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించినటువంటి ఈ సిమెంట్ రాయిని, అలాగే కొట్టడానికి ఉపయోగించినటువంటి కర్రని, అలాగే వారి యొక్క దుస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు సంఘటనా స్థలం తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఆ దుస్తుల్ని సాక్ష్యాలను మార్చడానికి దిగేయడం జరిగింది. దాని మీద ఈ మూడింటిని కూడా సీజ్ చేసి వారి దగ్గర నుంచి వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసుకి మూలం ఏంటంటే ఈ రాజు శివ అనే వ్యక్తి వీళ్ళతో పాటు ఈ ట్రాన్స్జెండర్స్ ఇద్దరు ఎవరైతే సాయిపోగు కిరణ్మయి, అలాగే రెడ్డిపోగు అజయ్ కుమార్, వీళ్ళు జెస్సీ, పప్పి అనే ఇద్దరు కూడా ఈ యొక్క షాప్స్ దగ్గరికి తిరుగుతూ ఈ డబ్బులు అవి అడుగుతూ ఉంటారు. ఆ విధంగా తిరుగుతూ ఉంటే వీళ్ళతో పాటు ఈ రాజు శివ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడని మా దర్యాప్తులు తెలియంది. దీని దృష్ట్యా వీరిద్దరికి మధ్య చిన్న డబ్బులు తగాదా వచ్చి ఆ రోజు ఈ రాజు శివ కొంచెం తాగిన మొత్తంలో అక్కడ వెళ్ళడం జరిగింది. దాని మీద జరిగిన ఘర్షణలో భాగంగా ఇతను కొంచెం హై హ్యాండెడ్తో ఉండటంతో ఈ యొక్క ఇద్దరు కూడా అతన్ని ఎప్పుడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఆ యొక్క సమయంలో పక్కన ఉన్న సిమెంట్ రాయి తీసుకుని అతని దవడ మీద గట్టిగా బలంగా కొట్టడంతో అతనికి బలమైన గాయం జరిగింది. ఆ లోపల ఫ్రాక్చర్స్ కూడా జరిగినాయి. తర్వాత అతను పూర్తి రక్తపు మడుగులు అక్కడ పడిపోవడం జరిగింది. ఈ యొక్క సంఘటన తెలిసిన తర్వాత బంధువులు అక్కడికి వచ్చి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో చనిపోయాడు. కాబట్టి ఇద్దరిని కూడా ఈ ట్రాన్స్జెండర్ ఇద్దరిని కూడా ఈరోజు మన గౌరవ మేజిస్ట్రేట్ కోర్టు నందు రిమాండ్ నిమిత్తం ఆధారపరచడం జరుగుతూ ఉంది.